అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలే టార్గెట్ గా బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోందా? వీటి ఆధారంగానే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నంలో బీఆర్ఎస్ ఉందా? ఇప్పటికే క్యాడర్ ను గులాబీ పార్టీ సిద్ధం చేస్తోందా? బీఆర్ఎస్ నిర్వహించే ప్రతి సమావేశంలోనూ 6 గ్యారంటీలపైనే విమర్శలు చేయడమే దీనికి సంకేతమా? ప్రజల మైండ్ సెట్ ను డైవర్ట్ చేసే ప్రయత్నంలో గులాబీ పార్టీ నిమగ్నమైందా? వాచ్ దిస్ స్టోరీ. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను రానున్న పార్లమెంట్ ఎన్నికల అస్త్రంగా చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. వీటి అమలు తీరును ప్రశ్నిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని గులాబీ అధిష్టానం ప్లాన్ సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ అమలు కాని హామీలను ఇచ్చిందని ఇప్పటికే పార్టీ సమావేశాల్లో క్యాడర్కు వివరిస్తూ సన్నద్ధం చేస్తోంది. ప్రజల మైండ్ను డైవర్ట్ చేసి కాంగ్రెస్పై వ్యతిరేకత పెంచేందుకు గులాబీ పార్టీ వ్యూహాలను రచిస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకోసం గులాబీ పార్టీ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ను ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఇప్పటినుంచే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లోని 13 అంశాలను ప్రస్తావించడంతో పాటు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. 100 రోజుల్లో హామీల అమలుకు శ్రీకారం చుడతామని మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఆ గడువు లోక్సభ ఎన్నికలకు ముందే ముగుస్తుంది. దీంతో ఇదే అంశాన్ని బీఆర్ఎస్ అధిష్టానం ఎన్నికల అస్త్రంగా చేసుకోవాలని భావిస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది. అదేవిధంగా 420 హామీలు, కాంగ్రెస్ చేసిన డిక్లరేషన్లోని అంశాలను ప్రతి గ్రామానికి తీసుకెళ్లి కాంగ్రెస్ తీరును ఎండగట్టే ప్రణాళికను గులాబీ పార్టీ ప్రారంభించింది. గ్రామ స్థాయి నుంచి వ్యతిరేకత వస్తేనే పార్లమెంట్ ఎన్నికల్లో గట్టెక్కుతామనే భావనతో ముందుకెళ్లేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోందని టాక్ వినిపిస్తోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు క్యాడర్ను ఇప్పటి నుండే గులాబీ అధిష్టానం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే క్షేత్రస్థాయిలో పార్టీ ఎలా ఉంది, పార్టీపై కార్యకర్తల్లో అభిప్రాయం ఎలా ఉంది, ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి, అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు పార్టీకి వ్యతిరేక ఫలితాలొచ్చాయనే అంశాలను పార్లమెంట్ అసెంబ్లీ సన్నాహక సమావేశాలతో అధిష్టానం ఆరా తీస్తోంది. మరోవైపు కాంగ్రెస్ గత పాలనలో, ప్రస్తుత పాలనలో ప్రజలకిచ్చిన హామీలు, వారి పాలనలో వైఫల్యాలను వివరిస్తున్నారు. సమిష్టిగా పనిచేయకపోవడంతోనే పరాజయం పాలయ్యామని, పార్టీపై ప్రజల్లో సానుకూలత ఉందని, లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించాలంటే క్యాడర్ నేతలు కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని పిలుపునిస్తున్నారు. పార్టీ క్షేత్రస్థాయి పటిష్టతపై గులాబీ పార్టీ అధిష్టానం దృష్టి సారించకుండా కేవలం కాంగ్రెస్ పార్టీపై విమర్శలకే పరిమితమవుతుందనే భావన కార్యకర్తల్లో వినిపిస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ నాయకులే బహిరంగంగా పేర్కొంటున్నారు. క్యాడర్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించినప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయకుండా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, 6 గ్యారంటీలు ఎట్టి పరిస్థితుల్లో అమలుకు సాధ్యం కాదని, చేయలేదని, అందుకు నిధులు కూడా సరిపోవని, ఇదే విషయాన్ని ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచనలిస్తున్నారు. మరోవైపు 6 గ్యారంటీల్లో 13 అంశాల్లో కేవలం 2 అంశాలను మాత్రమే అమలు చేసి మిగిలిన 11 అంశాలను గాలికి వదిలేశారని, ఇదే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రవేశపెట్టిన దళిత బంధు, డబుల్ బెడ్రూమ్, బీసీ బంధు, మైనారిటీలకు 1,00,000 ఇంటి నిర్మాణానికి సాయం, యువతకు ఉద్యోగ నోటిఫికేషన్లు సక్రమంగా అమలు చేయకపోవడంతో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీపై ఆ ఎఫెక్ట్ పడింది. అయితే తమపై ఏర్పడిన వ్యతిరేకత 3 నెలల్లోనే పోతుందా అన్న భావన నాయకుల్లో నెలకొంది. దీంతో ప్రజల మైండ్ను డైవర్ట్ చేసేందుకు కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయలేదని, నెలలు గడుస్తున్నా హామీలను నిలబెట్టుకోవడం లేదని విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తోంది. డిసెంబర్ 9న అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారని, ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెంచాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీ హామీల అమలులో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని గులాబీ అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా లేకుంటే విఫలమవుతాయా అనేది లోక్సభ ఎన్నికల ఫలితాల వరకు చూడాలి.